సిరిసిల్ల జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గేదెలు మేపేందుకు వెళ్లి ఎగువ మానేరు వరదలో 5గురు చిక్కుకున్నారు. బాధితులకు డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలను అధికారులు అందజేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతోంది. గేదెలు మేపేందుకు వెళ్లి అక్కడ చాలా మంది చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. ఎగువ మానేరు వరదలో చిక్కుకున్నారు 5గురు. వారికి డ్రోన్ సహాయంతో ఆహార పొట్లాలు అందజేస్తున్నారు అధికారులు. సిరిసిల్ల జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గేదెలు మేపేందుకు వెళ్లి ఎగువ మానేరు వరదలో 5గురు చిక్కుకున్నారు. బాధితులకు డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలను అధికారులు అందజేస్తున్నారు. ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాము. డ్రోన్ ద్వారా ఈ విధంగా ఆహార పదార్థాలను బాధితులకు అందజేస్తున్నారు. మా కరెస్పాండెంట్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, శ్రీదేవి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు మత్తడి వరదలో చిక్కుకున్న ఈ గేదెలు మేపడానికి వెళ్లిన 5గురు వరద ఉధృతిలో వారికి అగ్రికల్చర్ డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలు అయితే 2 దఫాలుగా 5గురికి సరిపడే భోజనాన్ని, వారికి కావాల్సిన స్నాక్స్ కానీ కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అధికారులు పంపించారు. బాధితులను రక్షించడానికి ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎగువ మానేరు మత్తడి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ఇటు బాధితులను రక్షించే చర్యల్లో తీవ్ర జాప్యం అయితే నెలకొంది. జిల్లా అధికారులైనటువంటి ఇటు కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అయినటువంటి మహేష్ గీతే సహాయ చర్యల్ని ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఇంకొక వ్యక్తి గల్లంతయ్యారు. ఒక నాగయ్య అనే వ్యక్తి తన ఆచూకీ కోసం కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇటు వాగు తీర ప్రాంతాలైనటువంటి ఈ మానేరు వాగుకి సహాయ చర్యల్లో అయితే పాల్గొంటున్నారు. మొత్తానికి 5గురిని రక్షించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీదేవి, రాజు, అంటే ఇప్పటి వరకు కూడా మనం చెప్పాము, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు, అక్కడ కలెక్టర్ని కూడా పంపించారని చెప్తున్నారు కదా, మరి ఏంటి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? మనకున్న సమాచారం మేరకు ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఇక్కడ జిల్లా అధికారులైనటువంటి కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అటువైపున అవతలి గట్టున ఉన్న 5గురిని రక్షించడానికి అటువైపున వెళ్లే ప్రయత్నాలు చేయగా వరద ఉధృతి అయితే తీవ్రంగా ఉండడంతో అటు సాధ్యం కాలేదు. కానీ కొద్ది భాగం వాగు ముందటి భాగంలో వెళ్లి వరద ఉధృతి తక్కువ ఉన్న ప్రదేశంలో పడవలు వేసుకెళ్లి అటు వారిని రక్షించే ప్రయత్నాలు అయితే మళ్ళీ మొదలు పెట్టారు. ఈ లోపు ఇక్కడ వీళ్ళు ఎప్పుడో పొద్దున చిక్కుకున్న 5గురికి బాధితులకి ఆహార పదార్థాల కోసం అయితే ఈ అగ్రికల్చర్ డ్రోన్ ని వినియోగించి మాత్రం వారికి ఒక 2 దఫాలుగా 5గురికి సరిపడే భోజనం కావచ్చు, ఇటు టీ, బిస్కెట్స్, స్నాక్స్ అయితే పంపించారు. కానీ ఏదేమైనప్పటికీ వారిని రక్షించాలి అంటూ కూడా అధికారుల నుంచి కానీ ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి ఆదేశించడంతో ఇక్కడనే జిల్లా అధికారులు ఇక్కడనే మకాం వేసి మాత్రం వారిని పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. శ్రీదేవి, రాజు, ఇప్పటికైనా అంటే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో, ఆల్రెడీ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అక్కడ ఎవరిని కూడా వెళ్లకుండా ఆదేశాలు ఏమైనా జారీ చేశారా ప్రజలకి? ఇక్కడ అంటే కామారెడ్డి టు ఇటు సిద్దిపేట రహదారిలో ఈ మత్తడి ఉంటుంది. ఈ వాగు ప్రవాహం ఎక్కువ ఉంది. ఇటు కామారెడ్డితో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎగువ మానేరు అంటే 2 TMCలు కెపాసిటీ గల చిన్న ఈ డ్యామ్ ఇది ఎగువ మానేరు. ఇది నిండి ఉధృతంగా మత్తడి అయితే ప్రవహిస్తుందని చెప్పవచ్చు. ఇటు సిద్దిపేట అండ్ ఇటు కామారెడ్డి మధ్య రహదారులకు రాకపోకలు అయితే నిలిచిపోయినాయి. గంభీరావుపేట మండలంతో పాటు ఇటు గంభీరావుపేట రూరల్ మండలాలు గ్రామాల్లోకి రాకపోకలు అయితే ప్రస్తుతానికి నిలిచిపోయాయని అయితే చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం వరద ఉధృతి అయితే మరొక రోజు 2 రోజులు మాత్రం తగ్గే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి రహదారులను రాకపోకలను అయితే నిలువరిస్తున్నారు పోలీసులు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
upper Manor Dam. In that 5%, upper Manor Dam के 2 floors, but between 2 floors, one highland is there. तो हमारे 5% होते जो हाईलैंड है वो अभी उनको रिसीव करने के लिए हम ट्राई कर रहे हैं ऑलरेडी डिस्ट्रिक्ट డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ అవి వచ్చింది ఇక్కడ స్లోలీ సైకోఫన్ బికాజ్ వెరీ నియర్ టు द अपर नदी ఇక్కడ लेकिन सैकोफन तो हम ट्राई कर रहे हैं तो हम यहाँ से 200 to 300 मीटर लो हम कुछ ये फाइंड आउट कर रहे हैं जहाँ से यारो में होगा और वाटर भी थोड़ा इसका डेप्थ थोड़ा शालो होगा तो वहाँ से हम क्रॉस करके उनको रिसीव करेंगे अभी हम उनको एग्रीकल्चर का ड्रोन यूज करके कुछ खाना दे रहे हैं वाइलेशन दे रहे हैं हम वेट कर रहे हैं कि फ्लो कम हो जाए अभी ये हुआ है कि बिकॉज ऑफ हेवी रेन इन कामा रेड्डी सडनली यहाँ पे बहुत ज्यादा वाटर फ्लो बढ़ा है ऑलमोस्ट मोर देन 15,000 क्यूसेक वाटर यहाँ पे आए बिलो अपर मनर डैम 5% अपर मनर डैम के 2 फ्लोर है और बिटवीन 2 फ्लोर वन हाईलैंड इज देयर तो हमारे 5% होते जो हाईलैंड है वो अभी उनको रिसीव करने के लिए हम ट्राई कर रहे हैं ऑलरेडी డిస్ట్రిక్ట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ అవి వచ్చింది ఇక్కడ స్లోలీ సైకోఫన్ బికాజ్ వెరీ నియర్ టు ద అपर नदी ఇక్కడ लेकिन सैकोफन